అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం చివరి అంకానికి చేరుకుందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఫైల్ పై చంద్రబాబు సంతకం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 23, 24 తేదీల్లో అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా కఠిన చర్యలు తీసుకుంటున్నా డోంట్ కేర్ అనే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటాక కూడా పబ్బులు నడుస్తున్నాయి. దీంతో మందుబాబులు చెలరేగిపోతూనే ఉన్నారు. అర్ధరాత్రి వరకు మత్తులో తూలుతూ వీరంగం చేస్తున్నారు. తాజాగా మాదాపూర్ లో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హల్చల్ చేశారు. ఓ పబ్ లో పీకల దాకా మందు తాగిన ఇంజనీర్లు పోలీసుల పట్ల దుర్భాషలాడారు. మద్యం మత్తులో ఇష్టానుసారం బూతులు తిట్టారు. దీంతో వారిని బలవంతంగా స్టేషన్ కు లాక్కెళ్లిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు 2 రోజుల జైలు శిక్ష విధించింది. మాదాపూర్లోని ఓ పబ్ అర్ధరాత్రి వరకు తెరిచి ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మాదాపూర్ పిఎస్ నుంచి 2 కానిస్టేబుల్స్ ఆ పబ్కు వెళ్లారు. ఆ సమయంలో చాలా మంది కస్టమర్లు ఉన్నారు. అర్ధరాత్రి దాటిపోయిందని పబ్ ను మూసేయాలని పోలీసులు యాజమాన్యానికి సూచించారు. కస్టమర్లు కూడా వెంటనే వెళ్లిపోవాలని చెప్పారు. అయితే అందులో ఉన్న 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానిస్టేబుల్స్ పైకి రెచ్చిపోయారు. మద్యం మత్తులో పోలీసులపై తిరగబడ్డారు. మేం వెళ్లాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని పరుష పదజాలంతో దూషించారు. ఓ దశలో పోలీసులపై దాడికి కూడా యత్నించారు. వాళ్లు చేసిన హంగామా మొత్తాన్ని పోలీసులు వీడియో తీశారు. అనంతరం పిఎస్ కు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. విశాఖ కేజీహెచ్ లో దారుణం జరిగింది. ఓ మహిళా రోగిపై అత్యాచార యత్నం చేశాడు స్ట్రెచర్ బాయ్. స్కానింగ్ గదిలో ఉన్న రోగిపై అతను ఈ అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాధిత కుటుంబం సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేయడంతో స్ట్రెచర్ బాయ్ ను సస్పెండ్ చేశారు. అలాగే విశాఖ 1 టౌన్ పోలీసులు నిందితుడు కిరణ్ కుమార్ ను అరెస్టు చేశారు. హైదరాబాద్ వనస్థలిపురం రియల్టర్ అనంతయ్య కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి ఆయన తప్పించుకున్నాడు. క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న బిఎన్ రెడ్డి నగర్ లో ఇంటి నుంచి బయటకు వెళ్లగా 4 దుండగులు అనంతయ్యను కిడ్నాప్ చేశారు. అయితే రియల్ ఎస్టేట్ గొడవలే కిడ్నాప్ కు కారణమని చెబుతున్న పోలీసులు 2 కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో 3 కోసం గాలిస్తున్నారు. ఓ కొత్త భవన నిర్మాణ పనుల్లో విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్ లో ఓ 2 అంతస్తుల భవనం నిర్మాణ పనులు చేస్తున్న కూలీ దుర్మరణం పాలయ్యాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తాకడంతో కూలీ రాజేందర్ చనిపోయాడు. రాజేందర్ కు 3 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. నానాటికి జనాభా పెరిగిపోతోంది. మరోవైపు తాగునీటి కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కేవలం 20 కిలోమీటర్ల దూరంలో నది ఉందన్న పేరే కానీ సమస్య మాత్రం తీరటం లేదు. మరోవైపు వేసవి సమీపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు గుండె దాహం అంటూ కొట్టుకుంటోంది. నవ్యాంధ్ర రాజధానికి కోతవేటు దూరంలో ఉన్న గుంటూరు సిటీలో దాహం కేకలు మరింత పెరుగుతున్నాయి. ఏ గల్లీలో చూసినా మంచినీటి కోసం యుద్ధాలు తప్పటం లేదు. ఈ కష్టాల నుంచి తప్పించేందుకు 460 కోట్లతో తలపెట్టిన రిజర్వాయర్ పనులు 4 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. ఈ పనుల్ని ఇప్పటికే 2 సార్లు పొడిగించారు. ఈ ఏడాది మార్చి వరకు మరోసారి గడువడిగారు. అయితే అప్పటికీ పనులు పూర్తయితాయా అన్న గ్యారంటీ కనిపించడం లేదు. నగరంలో రిజర్వాయర్ నిర్మాణానికి 2014లో ప్యాకేజ్ 1 కింద 275 కోట్లకు టెండర్లు పిలవగా ఎన్సీసీ దక్కించుకుంది. అంతకంటే ముందు తాగునీటి పథకానికి సంబంధించి 2013 జూన్లో సుమారు 88.50 కోట్లతో ప్యాకేజ్ 2 కింద టెండర్లను మరో సంస్థ దక్కించుకుంది. అయితే అగ్రిమెంట్ ప్రకారం ఇంకా పనులు పూర్తి కాలేదు. భవిష్యత్తులో ఎండాకాలంలో వచ్చే మంచినీటి సమస్య ఎద్దడికి నిర్మూలనకి ప్రణాళిక అనేది ఏమీ లేదు. భవిష్యత్ కార్యాచరణ కూడా దృష్టి పెట్టిన సందర్భాలు కూడా లేని సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో మరి రాబోయే ఎండాకాలంలో ఈ నగరంలోని పేదల కాలనీలు, మురికి వాడలతో పాటుగా విలీన గ్రామాల్లో మరింతగా మంచినీటి సమస్య ఎదురయ్యి అవస్థలు పడే పరిస్థితుంది. కాబట్టి
ప్రభుత్వం ఇకనైనా యుద్ధ ప్రాతిపదికన భవిష్యత్తులో ఎండాకాలంలో మంచినీటి సమస్య పరిష్కారానికి మరి కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఉండవల్లి, నులకపేట, తక్కెళ్లపాడు హైవే వద్ద పనులు పెండింగ్ లో ఉన్నాయి. కొరిటిపాడు రోడ్లు పనులు పూర్తి కాకపోవడంతో ఇంకా పైప్ లైన్లు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ ఇంకా 100 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సి ఉంది. ప్రజలకు నానా ఇబ్బందులు పడుతున్నారంటే నమ్మండి. ఎందుకంటే ఏ డివిజన్లో చూసినా కానీ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఎక్కడ కూడా మంచినీళ్ళు సరిగ్గా రావు వచ్చే పొజిషన్ లేదు. అరే రేత్రిపూట మంచినీళ్ళు 2:30కి 3ంటికి వస్తుంటే మరి నిద్రపోవాలా మరి లేదా మనుషులను అర్థం చేసుకోకుండా అధికారులు మరి గుంటూరు నగరంలో మరి మంచినీటి కొరత తీవ్రం చేస్తున్నారు. ఈ శానిటరీ విభాగం ఏం చేస్తుందో, మరి మంచినీటి వనరులు సమకూర్చి ఇంజనీరింగ్ విభాగం ఏం చేస్తుందో అర్థం కాని పొజిషన్ ఉంది. వరల్డ్ బ్యాంక్ సహకారంతో చేపట్టిన సమగ్ర తాగునీటి పథకం పనులు నగరంలో తూతూ మంత్రంగా సాగుతున్నాయి. పైప్ లైన్ల ఏర్పాటు ఓ పద్ధతి పాడు లేకుండా జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని వేగంగా సాగేలా చూడాల్సి ఉంది.